హాయ్ అందరికీ. ఇది ఒక రవి కథ. ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతనికి ప్రతిరోజు సూర్యోదయం చూడటం అంటే చాలా ఇష్టం. కానీ ఒక సమస్య ఉండేది. రవి చాలా ఆలస్యంగా లేసేవాడు. అందుకే అసలు సూర్యుడిని ఉదయించే అందాన్ని ఎప్పుడూ చూడలేకపోయాడు. ఒకరోజు అతని తాత చెప్పాడు, రవి, సూర్యోదయం చూడాలంటే కేవలం కళ్ళతో కాదు, మనసుతో కూడా చూడాలి. రేపు నాతో కలిసి తెల్లవారుజామున లేవు అని చెప్పి వెళ్ళాడు. తర్వాత రోజు తాత మాట విని రవి కష్టపడి తెల్లవారుజామున లేచాడు. మొదట చీకటి అనిపించింది. పక్షులు మెల్లగా కూతరి మొదలుపెట్టాయి. ఆకాశం కాస్తగా గులాబీ రంగులోకి మారింది. అప్పుడు నెమ్మదిగా సూర్యుడు ఉదయించాడు. ఆ క్షణం రవికి చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. అతను తాతను అడిగాడు, ఇంత అందమైన విషయం నేను ఎంతకాలం ఎందుకు మిస్ అయ్యాను? తాత చిరునవ్వుతో చెప్పాడు, మన జీవితంలో మంచి విషయాలు చాలాసార్లు ఇలా ఉంటాయి రవి. అవి కనిపించాలంటే మనం కాస్త ముందే లేవాలి, కాస్త కష్టపడాలి. ఆ రోజు నుంచి రవి ఆలస్యంగా లేవడం మానేశాడు. ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ తన జీవితంలో కూడా కొత్తగా మొదలుపెట్టానని నిర్ణయించుకున్నాడు. ఇందులో నీతేంటో తెలుసా? ప్రతి సూర్యోదయం మనకు ఒక కొత్త అవకాశం, ఆశల్ని క్రియేట్ చేస్తుంది. దాన్ని చూడాలంటే మనం దానికంటే ముందు లేవాలి, దానికోసం ఎదురు చూడాలి. అది వచ్చేంత వరకు వెయిట్ చేసి దాన్ని ఎంజాయ్ చేయాలి. ఈ చిన్ని కథ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.